భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు న్యూఢిల్లీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సమావేశం కానున్నారు. గురువారం సాయంత్రం న్యూఢిల్లీకి చేరుకున్న పుతిన్కు ప్రధాని మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఆత్మీయ స్వాగతం పలికారు. భారత్ రష్యా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఇంకా బలపరచడానికి ఈ సమావేశం జరుగుతుంది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల ప్రోగ్రెస్ సమీక్షించడంతో పాటు పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ గ్లోబల్ అంశాలపై అభిప్రాయాలు పంచుకోనున్నారు. ఇరు దేశాలు తమ వ్యూహాత్మక భాగస్వామ్య ప్రకటన 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సమయంలో జరుగుతున్న ఈ సమావేశం విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. చర్చల తర్వాత ట్రేడ్, ఫినాన్స్, హెల్త్, ఎడ్యుకేషన్, కల్చర్, మీడియా వంటి రంగాల్లో అనేక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే గత 11 సంవత్సరాల్లో మోదీ, పుతిన్ 19 సార్లు సమావేశమయ్యారు. గత సంవత్సరం జూలైలో రష్యా అత్యున్నత పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది హోలీ అపోస్తల్ ఆండ్రూ ది ఫస్ట్ను ప్రధాని మోదీకిచ్చింది. ఇక 2024-25లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 68 బిలియన్ అమెరికన్ డాలర్లను దాటి చరిత్రాత్మక స్థాయికి చేరుకుంది. 2030 నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు తీసుకువెళ్లాలని ఇరు దేశాల నాయకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల కజాన్, ఎకటెరిన్బర్గ్ నగరాల్లో కొత్త భారత కాన్సులేట్ కార్యాలయాలు ప్రారంభించారు. పుతిన్ పర్యటనతో భారత్, రష్యా మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక సంబంధాలను ఇంకా బలంగా చేసే మంచి అవకాశం లభించనుంది.